హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇది మేము డీమార్ట్కి వెళ్ళేసి వచ్చినాం అనమాట. అయితే అవసరమైన సరుకుల వరకు తీసుకొచ్చుకున్నాం. అంటే చాలా వరకు ఉన్నాయి ఇంట్లో, అందుకు మిగతా ఇంకా మెయిన్ థింగ్స్ లేనివి తీసుకొచ్చుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మా పాపకైతే భలే ఎంటర్టైన్మెంట్ అవుతుంది డీమార్ట్కి పోతే. దాంట్లో కూర్చోమంటే అస్సలే కూర్చోదు, ఊరికి అడ తిరుగుతూ ఇటు తిరుగుతూ వాడితో ఆడుతూ వీడితో ఆడుతూ ఉంటుంది. అయితే డీమార్ట్కి పోతే మీరు ఎప్పుడైనా డీమార్ట్కి పోయినప్పుడు గమనించారా? డీమార్ట్లో అసలు ఎక్కడ చూసినా వాచ్ అనేది మాత్రం ఉండదు. నువ్వు ఎంతసేపు ఎక్కడ వెతికినా కానీ వాచ్ దొరకదు. ఎందుకనో నాకు అర్థం కాదు. డీమార్ట్లో ఒకటి, షాపింగ్ మాల్లో ఒకటి వాచ్లు అనేవి ఉండవు. మళ్ళీ షాపింగ్కైనా డీమార్ట్కైనా పోతే చేస్తూనే ఉంటాం. బిల్లు కాడికి వచ్చేలోపు అమ్మో మనకు తెలియకుండా మనం ఇంత బిల్లు చేసినాం కదా అనుకుంటాం. అక్కడ వచ్చేసి మా పాపకి ఎన్ని టాయ్స్ చూపించినా ఆమెకి బాల్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఆల్రెడీ ఇంట్లో 10 బాల్స్ దాకా ఉంటాయి, సైజుని బట్టి, చిన్న కాంచి పెద్ద దాకా. కానీ మా పాపకి బాల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. అక్కడ వాళ్ళు వేరే బొమ్మలు తీసుకో అంటున్నా కానీ ఆ బాల్ని మాత్రం అలాగే చంకలో పెట్టుకొని మంచిగా ఆ బాల్తో ఆడుకుంటుంది. భలేగా ఆడుకుంది. అయితే అక్కడ నేనే సైడ్కి పిలిచి ఇలా ఆడుకుందానరా అని పిలిచా అనమాట. అయితే వచ్చింది, చూపిస్తుంటే మస్తు నవ్వుతుంది, మస్తు ఎంజాయ్ చేసింది. ఈలోపు వాళ్ళ డాడీ చిన్న షాపింగ్ చేసుకొని వచ్చిండు అనమాట. ఆయనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని వచ్చిండు. నేను మా పాప ఇట్లా ఆడుకుంటున్నాం కొద్దిసేపు. అయితే ఆ బాల్ వద్దమ్మా అనేసి ఈ బండి ఇచ్చిన అనమాట. ఇస్తే నాకు ఈ బండి ఏమొద్దు, నాకు బాలే కావాలంటది. అయితే ఈ బండితో ఆడుకో కొద్దిసేపు అని అంటే అటో ఇటో అదో చెప్పి ఇది చెప్పి అది చెప్పి ఆ బాల్ సెక్షన్ నుంచి పక్కకి తీసుకొచ్చి ఈ బండి ఇప్పించినాం అనమాట. ఇప్పిస్తే ఈ బండి కొందామా అంటే నో 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 అంటుంది భలేగా. అది చేసిందిలే కానీ ఆ క్లిప్ మరి అక్కడ మిస్ అయింది. ఫస్ట్ టైం తోలడమే కానీ బాగానే తోలింది బండి అయితే. అయితే ఏమైంది, ఇక్కడ మా పాపకు ఆ బండి పెద్దగా అయింది. అంటే బహుశా ఇంకా కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి అనుకుంటా ఆ బండి అయితే. ఇక్కడ వాళ్ళ డాడీ వచ్చేసేమో డ్రెస్సులు ట్రైల్ వేయడానికి పోయిండు. ఇంకా మేము అట్లా ఆడుకుంటూ ఉన్నాం అనమాట. కానీ మా పాప మొత్తానికైతే అటు ఇటు ఆ బండిని తోలడం నేర్చుకుంది. కానీ మళ్ళీ నెక్స్ట్ టైం పోయినప్పుడు ఈ బండి కొనేమని అడిగిద్ది అనుకుంటా నాకు తెలిసి. అయితే ఇప్పుడు బాగా అడిగింది కదా, ఖచ్చితంగా నెక్స్ట్ టైం పోయినప్పుడు ఈ బండి అడిగిద్ది. మీ పిల్లలు కూడా ఇంత ఎప్పుడైనా అడుగుతుంటారా? ఈ పిల్లలలో ఏం అర్థం కాదండి. మా పాపనైతే బయటికి తీసుకెళ్తే ఇక బొమ్మల షాప్ కనిపిస్తే చాలమ్మ బొమ్మ అంటుంటుంది. అసలు అమ్మో చాలా బయటికి తీసుకొచ్చేటప్పుడు చుక్కలు కనపడతాయి మాకు. ఇక్కడ వచ్చేసి కరెంటు బిల్లు అనమాట. మాకు చెప్పాను కదా, నేను షార్ట్లో పెట్టినా కదా కరెంటు బిల్లు యూనిట్స్. మీరు మా కరెంటు బిల్లు మంచిగా అబ్జర్వ్ చేసినట్టయితే యూనిట్స్ 169 ఉన్నాయి, సేమ్ 800 చేంజ్ వచ్చింది. 190 యూనిట్స్ ఉన్నాయి, సేమ్ 800 వచ్చింది. అంటే 800 చేంజ్ వచ్చింది. 187 సమ్ ఎంత ఉంది. అప్పుడు కూడా అంతే, మొత్తం యూనిట్స్ తక్కువ ఉన్నా కానీ అమౌంట్ మాత్రం ఖచ్చితంగా 800 అబోవ్ ఉంటుంది. ఎందుకో ఏమో అసలు నాకేం అర్థం కావట్లే. మా ఇంట్లో ఎవ్వరికి జీరో బిల్లులు లేవు. మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా ఇంట్లో అంటే మా అత్తయ్య వాళ్ళకి ఎవ్వరికి కూడా జీరో బిల్స్ లేవు, అందరం పేమెంట్ చేయడమే. ఇదేందో మరి మాకు జీరో బిల్లు ఇవ్వకపోయినా పర్లేదు కానీ అసలు వేలకు వేలు బిల్లులు కట్టిస్తుండే. ఎందుకో ఏమో తెలవట్లేదు మాకు. మేము ఉండేదే రెంటెడ్ హౌస్లో ఇంట్లో ఈ కరెంటుకి వేలకు వేలు పోసుకుంటా అబ్బా అసలుకి ఇంకెవరిని గట్టిగా అడగాలో కూడా అర్థం కావట్లేదు మాకైతే. అందుకని ఏముందో అది వస్తుంది, మేము కడుతున్నాం ఉచితార్థంగా 1000 రూపాయలు అయితే కడుతున్నాం. మేము అంతగానే ఏం వాడము, డే మొత్తంలో ఇద్దరం ఉంటాం, అంతగానే ఏం వాడతామండి. అసలు మీరే ఒకసారి ఆలోచించండి, నేను చెప్పేది రైటా రాంగా అని. ఒకవేళ రాంగ్ అని కామెంట్ చేయండి, రైట్ అయితే రైట్ అని కామెంట్ చేయండి. ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి ఇంకా ఆ రోజు నైట్ అనమాట. డీమార్ట్కి వెళ్ళేసి వచ్చినాక నైటు టమాటా రైస్ చేసిన, ఫస్ట్ టైం ట్రై చేసిన. మీరు చేస్తే మాత్రం ఇందులో బిర్యానీ స్పైసెస్ వేసుకోండి, మంచిగా టేస్ట్ వస్తుంది. అంటే నాకు తెలియక నేను వేయలేదు, నేను ఎక్కడ వీడియోస్ ఏం చూడలేదు, డైరెక్ట్గా నాకు వచ్చిన దాంట్లో నేను వేసేసిన. మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట బిర్యానీ స్పైసెస్ వేసుకుంటే బాగుంటాయని. ఇక అట్లనే వేసుకోండి మీరు కూడా. మొత్తానికైతే అక్కడికి వచ్చేసింది. టమాటా రైస్ బాగానే ఉంది, ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ బాగానే ఉంది. కానీ ఇంకా అంటే స్పైసీగా కావాలనుకునే వాళ్ళు స్పైసీగా కూడా చేసుకోవచ్చు. నేను అంత స్పైసీ చేయలేదు మా పాప తినాలని. ఇంకా నేనైతే రైస్కే సాల్ట్ పట్టించుకున్నా.
నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.